ఇప్పుడు బయటకు వచ్చావని అమ్మాయిలందరూ క్యూ కడుతున్నారా ప్రేమన్న కోసం, వంశీ అన్న కోసం? లేదు బ్రదర్, మేము ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని ఏడిపోయలేదు. ఏడిపించు అనేది లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే అది నేను చెప్పలేను బ్రదర్. అది అవునా? అదొకటి ఉందా పార్ట్? అంటే లవ్ అనేది ఉంటుంది కదా. అదే అదే అంటే ఇంకా కంటిన్యూ అవుతుందా అని? అదే ఏం లేదు బ్రదర్, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ చేయాలి. కొత్త మా అక్క పెళ్లి చూపులు చూస్తుంది. అచ్చా. ఇంకా మా అన్నయ్య వస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా వేరే అమ్మాయిని. అట్లా ఏం లేదు మాకు. రైట్. మీరు అంటే 2 విషయాలు చెప్పారు, ముగిద్దాం ఇంటర్వ్యూ. 2 విషయాలు చెప్పారు. ఫ్రెండ్ని నమ్మొద్దు, ఫ్రెండ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని ఒకటి చెప్పారు. ఫ్రెండే సర్వస్వం, వాడి కోసం ఏదైనా చేయొచ్చు అని 2 చెప్పారు. దీంట్లో ఏ స్టేట్మెంట్ తీసుకోవాలి నేను? ఒకటే బ్రదర్, ఏదైనా కానీ మన దగ్గర ఉంటుంది. ఏదైనా కానీ మన దగ్గర ఉంటుంది బ్రదర్. మన ఫ్రీడమ్ ఇవ్వడం, దాన్ని కంట్రోల్లో ఉంచడం మన దగ్గర ఉంటుంది బ్రదర్. ఇప్పుడు కొన్ని మర్డర్ చేద్దాం నలుగురు ప్లానింగ్ చేస్తారు కదా, ఆ నలుగురిలో ఒక్కడు కూడా అరే వద్దురా, ఇది ఎందుకురా, మర్డర్ ఎందుకురా, అంత మాట్లాడదాం అని మీకు కేసు పెడదాం, చూసాం మర్డర్ చేస్తే ఇట్లా అవుతుందిరా వద్దురా అని ఒక్కడు చెప్పిండు అనుకో బ్రదర్, మర్డర్ అవుతుందా? నేను అదే చెప్తున్నాను బ్రదర్. ఒక ప్రాబ్లంని ఎట్లయినా మనం క్లియర్ చేసుకోవచ్చు. చంపుడు మార్గం కాదు. ఫస్ట్ మనం కంట్రోల్ కావాలి. మనం కంట్రోల్ అయితే అన్నీ బాగుంటాయి. ఏ పార్టీలో ఉన్నారు మీరు? రాజకీయ పార్టీ? నేను ఏ పార్టీ కాదు బ్రదర్, నేను ఏ పార్టీ కాదు. ఓకే. అంటే మీరు రాజకీయాల్లోకి వస్తే చూడాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు? అవును బ్రదర్, నాకంటూ ఒక ఇది ఉండాలి కదా బ్రదర్. నేను ఏదో ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడితే కాదు కదా. ఫస్ట్ నా ఫ్యామిలీ కదా, నా ఫ్యామిలీ గట్టి చేసుకోవాలి, నా అమ్మ నాన్న మంచిగా చేసుకోవాలి, అలాని మంచి ఆరోగ్యంగా చూడాలి, అలా హాస్పిటల్ పట్టుకోవాలి. ఫస్ట్ నా ఫ్యామిలీ బ్రదర్. ఏం చేస్తారు ఇప్పుడు? ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, పాత డబ్బులు దాచిపెట్టినవి ఉన్నాయా, ఎట్లా తవ్విపెట్టినవి ఉన్నాయా? నేను చెప్పాను బ్రదర్, చూపిస్తాను నేను. ఎందుకంటే మారినా ఇట్లా చేస్తా కాదు బ్రదర్, చేయాలి, చేసి చూపెడితే అది బాగుంటుంది. ప్రతి ఒక్కడు మారినా నేను చేయిస్తా ఇది చేస్తా అంటాడు, కానీ ఎవ్వడు ఏం చేయడు. చేసినాక నేను ఇది బ్రదర్ అని నీకు ఒక రోజు ఫోన్ చేస్తా, నేను పిలుస్తా, నా ఇంటికి పిలుస్తా, నా లంచ్కి రా, నా డిన్నర్ రా, మీ ఫ్యామిలీతోని, నా గ్యాంగ్ని పిలుస్తా, నా ఎవరిని పిలుస్తా, మీకు ఆ రోజు పరిచయం చేపిస్తా. అంటే ఒకటన్నా నాకు అంటే టెన్షన్, మొన్ననే ప్రేమన్న మీద దాడి జరిగింది, 6 నెలలు కూడా కాలేదు. మీరు ఇప్పుడు బయటకు వచ్చారు, నాకు అర్థమైంది మీరు చాలా పెద్ద థ్రెట్లో ఉన్నారు అని. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో అంటే మీరు మన స్టూడియోకి రావడానికి కూడా బహుశా ఎన్ని రెక్కీలు నిర్వహించారో నాకు తెలియదు. ఫస్ట్ ఎంతమంది వచ్చి చెక్ చేసుకున్నారో? అందరు ఉన్నారు బ్రదర్. చెప్తున్నా, అన్ని దశల్లో జరుగుతుంది కదా. ఈ స్థితిలో ఎట్లా మారుతారు మీరు? మార్పు సాధ్యమా అనేది నాకు ఒక టెన్షన్. బ్రదర్ ఏం లేదు బ్రదర్, మన ఓపికనే మనం మంచిది. మీరు అన్నారు కదా జైల్లో ఏం నేర్చుకున్నా తెలుసా నేను? ఓపిక. ఓకే. గాంధీజీ ఏమన్నారంటే జీవితం గురించి తెలవాలంటే ఒక జీవిత ఖైదీనాడు తెలుసుకోమన్నారు మహాత్మా గాంధీ. జైలుకి వెళ్తే ఒక ఓపిక ఉంటుంది బ్రదర్. జైల్లో ఫుడ్ బ్రదర్ ఈవినింగ్కి ఎలా ఉంటుంది అంటే, లాకప్ మార్నింగ్ అంతా బాగుంటుంది, ఈవినింగ్ లాకప్ టైం ఉంటుంది కదా, బ్యారక్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక కుట్టంలోకి బర్రెలు ఆవులను కుట్టంలో గొర్రెలను కుట్టంలో వేస్తే ఎలాగైపోతుందో అలాగ ఉంటుంది. చాలా పెయిన్ ఉంటుంది బ్రదర్. ఈ మనసు ఎంత ఇది మైండ్ ఖరాబ్ కానీ ఏం కాదు, ఇది ఖరాబ్ కావద్దు. ఈ మనసు ఖరాబ్ అయితే ఈ పెయిన్ ఎట్లుంటుంది తెలుసా బ్రదర్, అది అనుభవించడం తెలుస్తుంది. కరెక్ట్. అదే అనుభవం ఓరి కావద్దని చెప్పి నేను రోజు మాట్లాడు. సిగరెట్ ఎట్లా అన్న జైల్లో దొరికిందా? సిగరెట్ అంటే ఉండవుగా, ఇంకా ఏదో నడిపించావు. సూపర్. సో ఓకే అన్న, రైట్. ఫైనల్గా మీరు ఏదైతే బాధ, నాలాగా ఎవరు కాకూడదు, నాలాగా ఎవరు బాధపడకూడదు అని చెప్తూ యువతకి ఇస్తున్న సందేశం ఏంటి? నువ్వు ఒకటే బ్రదర్, మనం మంచిగా ఉంటే అంత మంచి జరుగుతుంది. యువతకు ఒకటే చెప్తున్నా, నేను అనే వ్యక్తిని నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, కత్తి పట్టద్దు, కత్తి గురించి ఆలోచించొద్దు, కత్తి ప్లేస్లో పెన్ను పట్టండి. కత్తి గ్రేట్ కాదు, పెన్ను గ్రేట్. సూపర్. ఏమన్నా అంటే బ్రదర్, మేము కత్తి పట్టి చిన్న ఆవేశంలో చంపేస్తాము, కానీ పెన్నుతోనే మా శిక్ష అనేది, మా జీవితం అనేది పెన్నుతోనే ముగిస్తారు అన్నమాట. ఆ పెన్ను ఎంత డేంజర్ తెలుసా బ్రదర్, కత్తి కన్నా చాలా లేదు. 1000 కత్తులు ఒక పెన్ను బ్రదర్. కత్తికి మంచి చెడు తెలియదు, పెన్నుకి మంచి తెలుసు చెడు తెలుసు. ఇవి 2 ఆలోచిస్తే లైఫ్లో అన్నీ ఉంటాయి బ్రదర్. బ్రదర్ ఏమైనా గొడవ అయిందనుకో, ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో కూర్చోవాలి, ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది, ఆడు ఉరుతుండు కదా, ఆడు ఉరగని బ్రదర్, ఆడు ఉరినప్పుడు మన కొంచెం వెళ్ళిపోవాలి అంతే. డిస్కషన్ ఇవ్వద్దు. డిస్కషన్ ఒక 10 సెకండ్ డిస్కషన్ అయిందనుకో మర్డర్ అయిపోతుంది బ్రదర్.
మనిషి పిల్లగాడు పుట్టిన కాంచి కోపం ఉంటుంది. పుట్టిన పిల్లగాడికి ఏళ్ళు ఇస్తాం బ్రదర్, ఏళ్ళు పట్టుకుంటాడు, ఏళ్ళు తీస్తే ఏం చేస్తాడు, ఏడుస్తాడు. మళ్ళీ ఏళ్ళు పెడితే చిన్నప్పటి నుంచి మనకు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి. మనం దాన్ని చూసుకోవాలి. మనం పెద్దలమైన బ్రదర్, మనం ఆవా తెలిసి నాకేంటంటే 10th పిల్లగాళ్ళు ఇంటర్ పిల్లగాళ్ళు డైవర్ట్ అవుతారు నషాకి. అసలు గంజాయి మీతోనే స్టార్ట్ అయిందంట, నిజమేనా? ఓ షేడ్ గంజా అనేది పామ శివుడు డాడీతో స్టార్ట్ అయింది అది. అంటే గోదావరి కని తీసుకొచ్చింది మీ ముగ్గురు ఫ్రెండ్సే అంటారు? లేదు, నా ఫ్రెండ్స్కి అలవాట్లేదు. నో నా ఫ్రెండ్స్ సుధీర్ కానీ ప్రేమ ఎవరికి అలవాట్లేదు. ఎవరు దాకా నేను తాగేది, నేను ఏం చెప్తున్నా, దానికి భయం పడలేదు. నేను తాగేది కానీ ఓడికి తాగిపోయలేదు. ఓకే. మొత్తం అక్కడ అప్పుడు గంజాయి కేసులో కూడా ఒకసారి అరెస్ట్ అయ్యారుగా మీరు? గంజా కేసు అరెస్ట్ చేశారు లేదా నన్ను. అచ్చా, ఓకే. అంతే, అదొకటి అయింది ఇన్సిడెంట్. అది అప్పుడు కవర్ కావాలి, దాన్ని అక్కడ కోపాన్ని చల్లార్చాలంటే ఫస్ట్ వంశీని అక్కడ నుంచి తీసేసి జైల్లో పెట్టాలని చెప్పి నా మీద తీసుకెళ్ళి గంజా కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ నా గంజా కేసు పెట్టడం కొట్టడం జరిగింది. పర్సన్ నేను బ్యాండ్ ఓవర్ చేస్తా అనుకున్నా. పోయే వరకు గంజా కేసు 2 కిలో గంజా ఏదిరా అంటున్నాను. నన్ను రా అంటున్నావు ఏం రా అని చెప్పి అందులో గంజా ఏందిరా అని చెప్పి కూర్చుతో ఆంట్లో కొట్టినా. నేను ఆంట్లో కొట్టినప్పుడు అది అక్కడ నుంచి తీసుకుపోయి నన్ను, అప్పుడు నాకు పరిస్థితి బ్రదర్ అక్కడ అయిపోయింది. ఒకసారి జైలుకి తీసుకెళ్తే కూడా తప్పించుకున్నారు. అవును బ్రదర్, అదొక చేద్దాం అనుకున్నాం, మిస్టేక్ అయింది. ఏదైనా బతుకుని సాధించాలని చెప్పి మళ్ళీ వచ్చేసాం బ్రదర్. అచ్చా, మళ్ళీ వెనక్కి వచ్చారా? తప్పించుకొని షూటెడ్ ఆర్డర్ ఇచ్చేసారు నా మీద. మళ్ళీ నేను బయటకు వచ్చి మళ్ళీ ఏదైనా బతుకుండే చేయాలి కదా బ్రదర్. అంతే కదా. అవును, చాలా ట్విస్ట్లు ఉన్నాయి అన్న నీ లైఫ్. ట్విస్ట్ కాదు బ్రదర్, నేను నా లోపల చెప్తే ప్రజలు ఏమవుతారు అంటే, వాళ్ళు ఒక్కసారి వంశానతో 5 నిమిషాలు ఉంటే ఆడు చెక్కగాడు, కానీ నాతో 5 నిమిషాలు ఉంటే ఆడు మొగడైపోతాడు. ఇంతే బ్రదర్. ఏం అది ఇప్పుడు మీ మీద సినిమా కూడా వస్తుందంటగా, నిజమేనా? ఎవరేం చేసుకున్నా నేను ఏమన్నా బ్రదర్, కానీ నాదొక్క వస్తే వదల బ్రదర్. మీరు వాళ్ళు వచ్చి అడిగారా వాళ్ళు ఏమన్నా? ఎంతో మంది వస్తారు. నేను ఫోన్ వాడతలేను బ్రదర్, ఇప్పటికి 5-6 సిమ్ములు మార్చిన. నా పక్కన వాళ్ళకి చచ్చిపోతురు వాళ్ళకి ఫోన్లతో. సో త్వరలో సినిమా కూడా చూస్తాం అయితే. ఇంతకీ క్యాట్ అనే పేరు ఎందుకు వచ్చిందన్న? చక్కగా నీలపు వంశీకృష్ణ అనే గొప్ప నా ఫ్రెండ్స్ NTPC బిరుదిచ్చింది నాకు. ఓహో. శాండిక్, డేవిడ్, సంతు నా ఫ్రెండ్స్ పెట్టారు. మామూలుగా లయన్ అంటారు కదా, క్యాట్ నా ఐస్ బ్రదర్. అచ్చా, ఓకే. మా ఫ్రెండ్ పెట్టాడు ఐస్. అలా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అరే క్యాట్ ఐస్ కదా అంటే ఆడు అప్పటి క్యాట్ అని పెట్టి అట్లనే పెట్టేశాడు. ఆడు నా ఫ్రెండ్ క్యాట్ అని పిలిచినప్పుడు నేను అగ్రి అయ్యాడు. నా ఫ్రెండే ఆడు పిలిచేది, బయట పిలిస్తే వేరు. నా ఫ్రెండ్ అన్నప్పటి నేను అట్లనే అగ్రి అయ్యి అది అట్లనే నాకు NTPC బ్రదర్. నన్ను ఎలా ఉండాలి, ఇంత స్టైల్గా ఉండాలి, ఇట్లా ఉండాలి అని NTPC నా ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కదారు బ్రదర్. ఒకదారు క్రైమ్ నేర్చుకున్నా, ఒకదారు అఫీషియల్ నేర్చుకున్నా, ఒకదారు తెలివి నేర్చుకున్నా. అంటే నాకు నేర్పి రాలే. నేను నా ఇంట్లో ఎక్కువ లేను, నా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్నా. నేను నా ఇంటికి వస్తే నా ఇంట్లో పండుగ అరే వంశీవాడు వచ్చింది అని చెప్పి నా ఏరియాలో అందరూ వచ్చి కలిసేది. ఇప్పుడు అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటన్నా? హ్యాపీ. నా డాడీ నవ్వుతున్నాడు, మా మమ్మీ నవ్వుతుంది, మా మమ్మీ తింటుంది, హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు నవ్వు చూసాక నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇంకొకసారి ఇంకా అలా సంతోషపెట్టలేదు అనిపిస్తుంది. అంటే ఇంకొకసారి జైలుకి వెళ్తావా వాళ్ళ? అంటే ఏదన్నా సందర్భం బ్రదర్ సిచ్యువేషన్ వస్తే ఏదైనా చేయాల్సి వస్తుంది బ్రదర్. మేము ఎవ్వరిని గెలుకాం. ఓకే, ఎవ్వరిని గెలుకాం బ్రదర్. నేను నా అమ్మ నాన్న మంచి చూసుకోవాలనుకుంటున్నా. నన్ను ఎవడని గెలికితే నేను ఏం చేయలేను బ్రదర్. ఓకే. మాకు ఎవడో చంపుతారని భయం లేదు, మా వాళ్ళు ఎవడని చచ్చిపోతారని చెప్పి మాకు భయం, అంతే. రాజకీయాలకన్నా వస్తామన్నా బ్రదర్? రాజకీయాలు రావాలంటే నా అభిమానులు చెప్తారు రావాలా వద్దా అనేది. నాకు ఎమ్మెల్యే కావాలని లేదు, నేను ఎవరికైనా అడ్వైజర్గా ఉండాలనుకుంటున్నా. నాకు ఎమ్మెల్యే MP లేదు, అడ్వైజర్గా. అంటే ఇది చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బల్మూరి వెంకట్కున్నట్టుగా లేదు, అట్లా ఏం లేదు. బల్మూరు దిగకండి, ఎందుకంటే బల్మూరు వేసే ఆయన వేరే బ్రదర్. ఆయన లైఫ్ వేరే, ఆయన పొలిటికల్, ఆయన ఫీల్డ్ వేరే బ్రదర్. ఆయన ఒక స్టైలిష్ బ్రదర్. ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎట్లా పుట్టారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఏం చెప్పండి బ్రదర్. ఎన్నిసార్లు జలిపోయిండు బ్రదర్, ఎన్నిసార్లు జలిపోయిండు. ఎంత పెళ్లి చేసుకొని కూడా సుఖం లేదు బ్రదర్ ఆయనకి పాపం. చూసినావు కదా, ఎప్పుడు చూసినా స్ట్రీట్ స్టూడియో, ఆ ఏరియా కొంచెం ఏదో కూడా తిరుగుతుండే. కానీ ఒక్కసారి ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసి వాళ్ళ భార్యతో కానీ ఇట్లా వేయండు, ఫ్యామిలీతో గుడికి వేయండి అని
ఇక పోతలేము ఇప్పుడు కొంచెం ఎమ్మెల్సీ అయ్యండి. ఎమ్మెల్సీ అయినా కూడా అదే ఉంది బ్రదర్, అవును. అదే అంటున్నా, ఎమ్మెల్సీ అయినాక కూడా అదే ఉంది. అవును. ఏదైనా ఎలాగంటే పెళ్ళిలో ఓడు మాతీరే అని అంత మేము ఒకటే కదా, ఆయన పెళ్ళిలో ఓడు చావుకి ఓడికి కష్టం ఏంటంటే ఆయన ఓడు ఆయన ఇంటికి బియ్యం పంపడం తెలియకుండా, అదే ఆయన తెలియకుండా ఆయన పనులు చేస్తాడు అనమాట. ఆయనతో ఉన్నోళ్ళు పెద్ద ఉన్నోళ్ళు కాదు, ఆయనతో ఉన్నోళ్ళు అంతా పేదోళ్ళు. అవసరం ఎంక్వైరీ చేసుకోండి. ప్రజెంట్ ఉన్నోళ్ళు కూడా అందరూ ఆయనతో ఉన్నోళ్ళు అంతా పేదోళ్ళు బ్రదర్, పేదవాళ్ళు. సొంత ఇల్లు కూడా లేవు, అలాగే అన్నీ మనోడే మెయింటైన్ చేస్తాడు. సూపర్ సూపర్. సో ఫైనల్ అన్న చెప్పండి. ఆయనకు వచ్చిన ఇన్కమ్తోని, ఆయనకు ఏదో ఆయన ఉన్న చిన్న చిన్న బిజినెస్ తోని ఏదో బెదిరించి ఆ సెటిల్మెంట్ నచ్చదు. బాగా రిచ్ అంటారు మనల్ని. రిచ్ అంటే అది ఆయన పర్సనల్, మనం చెప్పలేము. అది రిచ్చో గిచ్చో మనం వద్దు, ఆయన పర్సనల్ మనం చెప్పలేము. ఆయన గుణం చెప్తున్నా అంతే. అదే రైట్. ఫైనల్గా మీ శత్రువులకి ఏం చెప్తారు? నా శత్రువు అయితే ఓలేడు బ్రదర్, నేను ఒక్కటే ఫైనల్ బ్రదర్, అందరు బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి బ్రదర్, అంతే. మీరు ఉండొద్దు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఉందంటే వాళ్ళని అందరూ బాగుండాలి, అన్న ఉండొద్దు అని అనుకుంటారు కొందరు. దాన్ని నేను ఏం చేయలేదు బ్రదర్. ఏం చేయలేకపోవడం ఏంటి, ఏదో చేస్తావుగా. చెప్పితే ఏం మజా ఉంటుంది బ్రదర్. అంతేనా? అంతే. వెండి తెర మీద చూడాల్సిందే. రైట్. కానీ ఫస్ట్ టైం నేను నీ నుంచి ఏం రాబట్టలేకపోయానన్నా, అదొక్కటే నాకు బాధగా ఉంది. సరే, ఇంటర్వ్యూ అంతా చాలా బాగుంది, కానీ నువ్వేం చేసావు అనేది మాత్రం ఇంతవరకు చెప్పలేదు. మరి అదొక్కటి లోటుగా మిగిలిపోయింది నాకు. మీరు తెలుసుకోండి బ్రదర్. తెలుసు నాకు. ఇక మీరు అసలు ఎందుకు పిల్లలు చెడిపోతారు అంటున్నారు కాబట్టి నేను కూడా ఆగుతున్నా మరి ఈ విషయంలో. నేనేమన్నాను ఒక్కటే బ్రదర్, మనం మంచి చేయాలి బ్రదర్. మనం మనుషులం, ఈ ప్రపంచాన్ని నడిపించేది మనిషి. మనం పొద్దుగా మైండ్ ప్రతి ఒక్కడు 100%, 70% అంటున్నాడు, 5% ఆలోచించాలి. ఇంకోటి చెప్పుడు మర్చిపోయాను బ్రదర్, నేను ప్రతి ఒక్కడు పిరికి వాడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుండు. ఫస్ట్ ఆయనకి చెప్తా నేను, సూసైడ్ చేసుకొని చచ్చిపోతుండ్రు ఒక్కొక్కడు. సత్యాంత ధైర్యం ఉన్నప్పుడు ఆ ధైర్యం 5% వాడితే ఆడు రాజు కూర్చుంటాడు బ్రదర్, రాజు అయితే రాడు. చచ్చిపోతున్నాం మనం, ఇంకా చనిపోతున్నాం. ధైర్యం కావాలి అసలు. అంటే చనిపోతున్నాం అంటే ఇంత ధైర్యం, దాంట్లో ఒక్క 5% బ్రదర్, 1% బతకడానికి పెట్టుకున్నది ఆల్బేదాడు. ఆడు రాజు కాదు, ఆడు హీరో. ఫస్ట్ చెప్తున్నా, కష్టం మనిషికే వస్తుంది, జంతువుకి వస్తుంది, కానీ అది చెప్పుకోలేదు. అది దొరికినప్పుడు తింటుంది, కానీ మనిషి చెప్పుకోవచ్చు, చేయవచ్చు. నీ కష్టం వచ్చి అప్పులు వచ్చిన, ఇప్పుడు 50 లక్షలు అప్పైంది అనుకో, పోలీసు వాళ్ళు నువ్వు వెళ్ళిపోరా భయ్, వేరే స్టేట్ పో, అడుక్కొని బతుకు, హోటల్లో పని చేసుకొని బతుకు, కొన్ని రోజులు క్లియర్ అవుతుంది. నాకు ఇదే ఇంకో అమ్మాయిలు నన్ను ఈడు మోసం చేసిన, ఆడు మోసం, అవన్నీ ఇంట్లో అయితే మోసం చేయలే కదా. కరెక్ట్. ఈ లవ్వులు, ఏ కష్టం వచ్చినా తట్టుకోవాలి. చిన్నది ఇది, కష్టం అనేది స్మాల్ బ్రదర్. కష్టం లేని మనిషి అదేం తెలుసా, దున్నపోతు. కష్టం లేని మనిషి దున్నపోతు. అన్నీ ఉంటేనే మనిషి. నేను ఒకటి బ్రదర్, ప్రతి ఒక్కరు ఒక డైలాగ్ కొడుతుంది సామెత పెద్దోళ్ళు, ఏమి నేను ఇస్తారాక ఎగురు పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తారాక అనిమేనేమి ఉంటుంది అంటారు. నేనేమంటా అంటే, ఏమి నేను ఇస్తారాకు ఎన్నిసార్లు ఎగిరిపడని మళ్ళీ పెట్టవచ్చు. అన్నీ ఉన్న ఇస్తారాకు ఎగిరి పడ్డది అనుకో, దాన్ని పెట్టాలంటే చాలా టైం అవుతుంది. మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు అవి పోగొట్టుకోవద్దు, దాన్ని చూసుకుంటూ ఉండాలి అనేది అది.